Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel నంద్యాల. నంద్యాలలో ఘనంగా మొదలైన గణేష్ నిమజ్జన మహోత్సవ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్దలతో 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుడు గంగాదేవి ఒళ్ళోకి చేరేందుకు అంగరంగ వైభవంగా గణనాథుడి నినాదాలతో నిమజ్జన మహోత్సవానికి చేరుకుంటున్న వినాయకులు మొదటిగా కలెక్టర్ కార్యాలయంలోని పరిపాలనా వినాయకుడిని నంద్యాల చెరువు కట్ట వినాయకుడు ఘాటు వద్దకు చేరుకున్నాయి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ, ఇతర శాఖల అధికారులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యుల మధ్యన వినాయక నిమజ్జనాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి, ఉత్తర ప్రజాప్రతినిధులు, అధికారులు వినాయక నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యకర్తలుగా పనిచేస్తున్న వాళ్ళ గణేష్ ఘాట్ నిమజ్జన కార్యకర్తలంతా ఇప్పుడే రక్షణ గణపతి నిమజ్జనం జరిగింది. గారి కుటుంబ సభ్యులుగా వారికి మరి నిమజ్జనంలో పాల్గొన్నటువంటి రక్షణ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గణేష్ గురించి నంద్యాల జిల్లాలో ఎమర్జెన్సీ జరుగుతుంది.
దానికోసం ఇప్పుడు కలెక్టర్ గారు నేనే వచ్చి ఇక్కడ అన్ని ఫస్ట్ గణేష్ నిమజ్జనం చేసాము, తర్వాత అన్ని ఫెసిలిటీస్ చూసాము, ప్రాపర్గా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ కోసం ఇక్కడ ఉంటారు. అండ్ ఇది కూడా మన నంద్యాల జిల్లా ఒక పీస్ఫుల్ జిల్లా, అందులో అన్ని రిలీజన్స్ కలిసి చేస్తారు. ఇది చాలా మంచిగా ఒక అట్మాస్ఫియర్ ఉంటాయి ఇక్కడ. సో అందరూ శాంతి భద్రంగా అందరూ పాల్గొని ఇక్కడ చేస్తున్నారు. అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి కూడా అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాము, సెక్యూరిటీ అన్ని రకాల చూస్తాము. ఇప్పుడు స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు అరౌండ్ 400 to 500 ఐడల్స్ వస్తాయి. ఆ నైట్ వరకు జరుగుతుంది. నైట్ వరకు ప్రాపర్గా లైటింగ్ ఉంటాయి, పోలీస్ బందోబస్తు కూడా అప్పుడు వరకు ఉంటాడు. అండ్ అదే మీతో కోరుకున్నాము, శాంతి భద్రత మన కంటిన్యూ చేయాలి. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్, రిలీజియస్ కోఆపరేషన్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంది, అది మనం కంటిన్యూ చేయాలి. అది నేను కోరుకుంటున్నాను. గణేష్ బందోబస్తు ఇప్పుడు మన షిఫ్ట్ సిస్టమ్ లో పెట్టాము. అరౌండ్ 400 మెంబర్స్ ఉంటాడు. ఇప్పుడు షిఫ్ట్ సిస్టమ్ లో ఉంటారు. కొంత ఇప్పుడు నుంచి 8 hour షిఫ్ట్, తర్వాత 8 hour షిఫ్ట్. స్పెషల్ పార్టీస్ ఉంటాయి. చాలా మంది ఇన్స్పెక్టర్స్ కూడా పిలిపించడం జరిగింది. డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యోగేంద్ర బాబు ఓవర్సీ చేస్తారు. ఇప్పుడు నేనే కూడా అందుబాటులో ఉంటాను. ఏదైనా ఇష్యూ అయితే వెంటనే రెస్పాండ్ చేస్తారు పోలీస్. మీకు ఏదైనా తెలిస్తే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటారు, వాళ్ళకి స్పందించండి. ఈరోజు మన నంద్యాలలో గణేష నిమజ్జనోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. మనం వినాయక చవితి నుంచి 5వ రోజున ఈ కార్యక్రమాన్ని మనము చేస్తాము మన నంద్యాల జిల్లాలో. మన నంద్యాల జిల్లా చాలా మంచి జిల్లా. అన్ని మతాల వాళ్ళు కలిసి అన్ని పూజల్లో కూడా పాలు పంచుకొని అందరం కలిసిమెలిసి ఉండే జిల్లా. ఈరోజు కూడా మత సామరస్యానికి, సమైక్యతకి అర్థంగా ఈ నంద్యాలలో మన నిమజ్జనోత్సవం జరుగుతూ ఉంది. జిల్లా యంత్రాంగం చిన్న చెరువు దగ్గర అన్ని ఏర్పాట్లను కూడా ఈరోజు చేయడం జరిగింది. ముందుగా కలెక్టర్ వారి కార్యాలయంలో పరిపాలనా గణపతిని నిమజ్జనంతో మనం ప్రారంభించాము. సుమారు ఈ కట్టపై నుంచి దగ్గరగా 600 పైన విగ్రహాలని ఈరోజు మనం నిమజ్జనోత్సవం చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలి అన్ని విధాలా. గణపతి నిమజ్జనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఏ చిన్న ఆటంకాలు ఏమీ లేకుండా భగవంతుడే చూస్తాడు. ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరిగేటట్టు ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగేటట్టు సహకరించాలి అని మనస్ఫూర్తిగా నేను. అందరికీ నమస్కారం. ఈరోజు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా మనం ఏర్పాటు చేసుకోవడం. నంద్యాల ఎప్పుడు అన్ని కులాలకు ప్రతీక. అన్ని కులాలు కలిసిమెలిసి ఉంటారని చెప్పడానికి వినాయక నిమజ్జన కార్యక్రమమే ఒక ఉదాహరణ. ఎటువంటి తారతమ్యాలు లేకుండా అందరూ కలిసి ఒక అన్నదమ్ముల లెక్క అందరూ కలిసి ప్రతి పండగను చేసుకుంటారు. దీనికి ఇదే తార్కాణం. నేను ఇంత చక్కగా ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ సిబ్బందికి, పోలీస్ వ్యవస్థకు, రెవెన్యూ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ 600 పైన విగ్రహాలు ఉన్నాయనుకుంటారు. రాత్రి 10:30-11 వరకు నిమజ్జన కార్యక్రమం జరుగుతోంది అనుకుంటున్నాను. ప్రశాంతంగా అందరూ సహకరించి నంద్యాల ప్రజలు, గణేష నిమజ్జన కమిటీ వాళ్ళందరూ కలిసి ఎటువంటి చిన్న పొరపచ్చాలు లేకుండా, నంద్యాల ఎటువంటి గొడవలు అల్లర్లు లేకుండా ప్రశాంతంగా తమ కార్యక్రమాన్ని గతంలో చేసిన రకంగానే విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.